జై శ్రీమన్నారాయణ. చూడండి, ఒక సోమవతి అమావాస్య కథ ఒకటి వినాలి. అందులో అమ్మాయిలు పెళ్ళి కానీ అమ్మాయిలు ఇలా చేసినట్టయితే ఖచ్చితంగా మీకు పెళ్ళి అవటమే కాకుండా ఎటువంటి దోషాలైనా తొలగిపోతాయట పురాణాల్లో చెప్తుంది. అయితే ఏంటి అంటే, ఒక వర్తక వ్యాపారికి ఒక 7 కొడుకులు ఒక కుమార్తె ఉంటుందట. దారిని బట్టి సాధు వెళుతూ ఆ ఇంటి వైపు చూసి ఆ కుమారులని 7 కూడా దీవిస్తాడట. ఆ కూతుర్ని దీవించడట. ఏంటి, ఎందుకు దీవించలేదని చెప్పి ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా తొందరగా పురోహితుడి దగ్గరికి వెళ్ళి మా అమ్మాయి జాతక చక్రం వేయమని చెప్పి అడుగుతారట. జాతక చక్రం వేయిస్తే అందులో భర్త పెళ్ళి అవగానే చనిపోతాడని వస్తుందట. దానికి ఏంటి పరిహారం అని చెప్పి అడగ్గా ఇలా చెప్తారట. మినికంటు అనే ఒక ఊరుంది. ఆ ఊరి దాటి ఆ ఊరిలో ఒక చాకలితో మీరు కుంకుమ బొట్టు పెట్టించుకున్నట్టయితే ఆ దోషం తొలగిపోతుందని చెప్పి చెబుతాడట. అయితే వీళ్ళు 7వ కొడుకును కూతుర్ని ఇద్దరిని కూడా ఆ నిఘంటు ఊరికి పంపిస్తాడు ఈ వ్యాపారి. అయితే వెళుతూ ఉండగా సాయంత్రం అయిపోతుంది. ఇక తెల్లారితే నది దాటొచ్చు అని చెప్పేసి ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు ఇద్దరు. అయితే ఆ పైన రాబందు గూడు కట్టుకొని పిల్లల్ని పెట్టుకొని ఉంటుంది. ఆ పిల్లల్ని పాము వచ్చి రోజు ఒక దాని చొప్పున తింటూ ఉంటుందట అనమాట. ఈ అమ్మాయి చూసి ఆ పామును చంపేసి ఆ పిల్లల్ని కాపాడుతుంది, ఆ రాబందు పిల్లల్ని. ఆ తల్లి కృతజ్ఞతగా దీవిచ్చి ఆమెని దీవిస్తుందట, ఆ రాబందు. అయితే ఆ నదిని కూడా దాటిస్తుందట. దాటిచ్చి తర్వాత ఆ చాకలికి చూపించిందట. చాకలి బొట్టు పెట్టి చాకలి కూడా దీవిస్తుందట. అయితే తిరిగి వచ్చేటప్పుడు దారిలో రావి చెట్టు చుట్టూ కూడా 108 ప్రదక్షిణాలు చేసిందట. ఇవన్నీ ఇలా చేయటంతో, అంటే వేరే వాళ్ళకి ఎవరికైనా సహాయం చేసి ఒక ప్రాణాన్ని కాపాడినట్టయితే ఆమె దోషాలన్నీ తొలగిపోయి త్వరగా పెళ్ళి అయిపోయి మంచి సంసారం, మంచి బిడ్డలతో సుఖంగా శాంతిగా ఉంటుందట. సోమవారం అమావాస్య అంటే అంత శక్తివంతమైనది సోమవతి అమావాస్య. ఈరోజు ఎవరైనా పెళ్లి కాని పిల్లలు కుంకుమ చాకలితో పెట్టించుకున్నట్టే చాలా